హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మొన్న రీసెంట్గా నేను ఒక 5 days బ్యాక్ ఒక వీడియో తీసిన, షార్ట్ వీడియో. సో ఏంటంటే, గెలిచిన వాళ్ళకి ఒక కలాంజీ షూస్ ఇప్పిస్తా, రన్నింగ్ షూస్ ఇప్పిస్తా అని చెప్పేసి ఒక వీడియో చేసిన కదా. అది దానికి ఎవరు రెస్పాండ్ కాలే. అసలు యాక్చువల్గా నేను ఇప్పిద్దాం అని చెప్పేసి నాకు ఆలోచన ఉంది ఆల్రెడీ. ఇప్పిస్తా, ఎవరికి ఇప్పిస్తా ఏంటి అని చెప్పేది క్లారిటీ లేదు. అయితే ఏంటంటే, ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూసిన నేను. అన్న మాకు ఇప్పి అన్న, ఇట్లా ఇప్పి అన్న, అట్లా ఇప్పి అని అంటే నేను ఒక టార్గెట్ ఇచ్చిన. ఫస్ట్ ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పిస్తా, ఎవరికన్నా ఇప్పిస్తా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇప్పిస్తా. అర్థమైందా? ఈసారి మీకు షూస్ రాకపోతే నెక్స్ట్ టైం కూడా ఇప్పిస్తా. ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే, మీరు ఏం ఎఫర్ట్ పెట్టకుండానే అన్న షూస్ మాకిప్పి, మాకు పరిస్థితి బాగాలేదు, పరిస్థితులు బాగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే నాకు కూడా మంచిగా లేదు. అయినా కూడా నేను మిమ్మల్ని ఒక ఉత్సాహం కోసం, ఇక మన ఛానల్ కూడా ఇంకొక విధంగా చూస్తే గ్రోత్, ఇంకొకటి కొత్త వాళ్ళ దగ్గరికి మన ఛానల్ కూడా పోతుంది. అర్థమైందా? కొత్త వాళ్ళకే రావచ్చు ఆ షూస్, చెప్పలేము కదా. పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకే రావచ్చు. నేను ఏమంటున్నా, 25 మెంబర్స్కి షేర్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఎవరికైతే ఆ షూ గెలవాలనుకుంటున్నారో అది ఎక్కువ మొత్తంలో కామెంట్ సెక్షన్లో మినిమం 25+ కామెంట్స్, మల్టిపుల్ ఐడీస్తోని, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయకండి, వద్దు, వేస్ట్. ఈడ మీరు ఫాలోవర్స్ మనకు వచ్చినా రాకపోయినా ఈడ వస్తున్నారా వస్తలేరా అనేది మనకు అర్థమైపోతుంది. జెన్యున్గా ఉండాలి. మనం జెన్యున్గానే షూస్ ఇప్పిస్తున్నాం. మనం కలాంజీ ఒకవేళ షూస్ ఇప్పిస్తాం, ఫేక్ చెప్పట్లేదు కదా. మనం జెన్యున్గా ఉన్నప్పుడు మనకి ఏదో విధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జెన్యున్గా ఉన్నప్పుడే ఏది కలిసి రాదు. ఇక మనం అది చేసినప్పుడు మనం కలిసి వస్తుందని మాత్రం మూర్ఖత్వం, ఓకేనా? మీరు ట్రై చేయండి, అర్థమవుతుందా? ట్రై చేయండి. ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రిపరేషన్ అయ్యే ప్రతి ఒక్క పర్సన్కి మన వీడియో షేర్ చేయండి, ఓకే. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వీడియోకి టార్గెట్ ఇస్తున్నా. ఆ వీడియోలో ఇక వచ్చినాయి కొన్ని నాకు అంత జెన్యున్గా అనిపించలేదు. అట్లా జెన్యున్గా అనిపించాలి అంటే ఇప్పుడు నాకు పాతోళ్ళే ఉన్నారు. నేను హెల్ప్ చేసుకోవాలంటే పాతోళ్ళు ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తుంటారు. వాళ్ళు నేను ఏది ఇప్పించినా ఇప్పకపోయినా కామెంట్ సెక్షన్లో ఉండేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకే ఇప్పించు. ఇంకొకటి నా దగ్గర కూడా నేను కొంతమందిని చూస్తున్నా, ఈ 2-3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అసలు చాలా ఘోరం. వాళ్ళకి అసలు షూసే లేవు. స్టేట్ మీట్ వరకు ఇరాలి, అర్థమవుతుందా? స్టేట్ మీట్ వరకు ఇరు అంటే అర్థం చేసుకోండి. ఒకరు జావెలిన్ త్రో, ఒకరు రన్నింగ్లో స్టేట్ మీట్ వరకు ఇరు. అట్లాంటి వాళ్ళకు చినిగిపోయిన షూస్తో నేను నెక్స్ట్ టైం ఒక వీడియో కవర్ చేస్తాను మీకు. చినిగిపోయిన షూస్ మొత్తం కంప్లీట్గా హోల్స్ పడి పక్కన లోపలికి వెళ్ళి బయటికి ఒక 3 ఫింగర్లు, 4 ఫింగర్లు ఇట్లా బయటకు వచ్చేటోళ్ళు మన దగ్గర కూడా పిల్లలు ఉన్నారు. నేను సపరేట్గా మన సబ్స్క్రైబర్స్ కోసము నేను ఒక టార్గెట్ తీసుకున్నాను, అంతే. ఆ టార్గెట్ మీరు రీచ్ అయితే నేను ఇప్పిస్తా, అర్థమవుతుందా? రీచ్ అయితే నేను ఇప్పిస్తా. అంటే మీకోసం నేను కొత్తగా డిఫరెంట్గా ఒక క్రియేటివిటీ చేస్తున్నా, అంతే. ఇప్పుడు ఉన్నదేం లేదు, వర్కౌట్. మళ్ళీ నేను కూడా మనం వీడియోలలో ఎక్కువ కలాంజీ షూస్ గురించి ఇప్పుడు కాదు, 2019-18 నుంచి కలాంజీ షూస్ గురించి చెప్తాం. ఎందుకంటే మనం వాడినాం, డబ్బులు లేని టైంలో కలాంజీ షూస్ వాడిన దాని ఎఫర్ట్ ఎట్లుంటుంది, దాని టెక్నిక్ ఏంది అని మనకు తెలుసు. చాలామంది కలాంజీలో 2900 షూస్ గురించి చెప్పారు. అందరు 2900 గురించి చెప్తే నేను 2200 బాగుంటుందని చెప్పిన. అదే 2300 షూస్, 2299 షూస్ ఏదో ఉంటుంది కదా, దాని గురించే చెప్పిన. ఇప్పుడు కూడా మీకు అదే ఇప్పిస్తా. అదన్నీ ఇప్పించి ఇంకోటి 2 షూస్ ఉన్నాయి అందులో నేను అనుకునేది. ఒకవేళ అనుకుంటే ఇద్దరికి ఇప్పించాలనుకుంటే అట్లా కొద్దిగా బేస్ ప్రైస్ కొద్దిగా తక్కువ చేసుకుంటే ఇంకో షూస్ కూడా ఉంది, అది కూడా బాగుంటుంది రన్నింగ్కి. కానీ 2900 షూస్ వరకు మనం పోకూడదు, వేస్ట్. అంటే నాకున్నంతలా నేను ఏ షూ గురించి అయితే చెప్తానో అదే షూ గురించి నేను అదే షూస్ ఇప్పడానికి ఐఎమ్ రెడీ, ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియో లైక్ చేయండి. ఏదో మనకి ఇట్లా వచ్చిన బట్టి మనకే రావాలనుకోవడం అది కరెక్ట్గా. మీరు చేసిన షేర్ వల్ల వేరే వాళ్ళకి కూడా షూస్ రావచ్చు, హ్యాపీనెస్ ఉంటుంది మనకు, ఓకే? అర్థమవుతుందా? నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మాట్లాడతా, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఈసారి పక్క ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా,
సో మీరు కామెంట్ సెక్షన్లోకి రండి, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే రిప్లై ఇస్తా. సో పర్సనల్గా మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, అండ్ ఆల్ ద బెస్ట్, అండ్ జై జవాన్ జై కిసాన్.